నమస్కారం అందరికీ. మనం ప్రీవియస్ వీడియోలో షార్ట్ ఆన్సర్స్ చూసాం కదా, చాప్టర్ 7ది. ఇప్పుడు మనం వెరీ షార్ట్ ఆన్సర్స్ చూద్దాము. వాట్ ఆర్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్? ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. అంటే ఒకప్పుడు మనకి ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఎలా ఉంటుండే, ఒక స్లిప్ ఇస్తే దాని మీద మనము అంటే ఎవరైతే ఓటేస్తారో ఆ స్లిప్ని ఫోల్డ్ చేసి డబ్బాలలో వేసేసి వచ్చేస్తుండే కదా. బట్ ఇప్పుడు ఏమైంది, మెషిన్ వచ్చింది. దాని మీద ఎవరైతే ఓట్ వేయాలనుకుంటున్నామో వాళ్ళకి వెళ్ళి ఆ సింబల్ మీద నొక్కితే ఓట్ పడుతుంది. అంటే ఎలక్ట్రానిక్ వేలో వచ్చేసింది కదా ఇప్పుడు. సో దాన్ని అంటే బ్యాలెట్ పేపర్ అనేది దేనికి రీప్లేస్ అయిందంట? ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్తో రీప్లేస్ అయిందంట. అంటే ఒకప్పుడు బ్యాలెట్ పేపర్స్ ఉండే అంట, బట్ ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ వచ్చినాయంట. బ్యాలెట్ యూనిట్ ఆఫ్ ఈవీఎంస్ క్యాన్ రికార్డ్ ఎన్ని 64 కంటెస్టెంట్స్ది ఒకటేసారి రికార్డ్ చేయొచ్చు. అంటే ఏంటిది, ఈ ఏదైతే మోడర్న్ వచ్చిందో అది 64 కంటెస్టెంట్స్ది రికార్డ్ చేస్తుందంట ఓట్స్. దిస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్. ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయిందంటే 1999లో 45 లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్లో ఇంట్రడ్యూస్ అయిందంట. తర్వాత ఈవీఎంస్ ఆర్ యూజ్డ్ ఇన్ ఆల్ ఎలక్షన్స్. ఫస్ట్ మనకు బ్యాలెట్ పేపర్స్ ఏమో 1999లో ఇంట్రడ్యూస్ అయిందంట. ఎక్కడ? 45 లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్లో. తర్వాత మనకి ఈవీఎంస్ యూజ్ చేసినట్టు, అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్. నేషనల్ ఓటర్స్ డే ఎప్పుడు ఉందంట మనకి? January 25th ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ ఓటర్స్ డే. The Election Commission of India established on 25th January 1950 to mark the Commission Foundation Day, National Voters Day. అంటే ఏదైతే 25th January 1950 రోజు ఎలక్షన్ కమిషన్ ఫామ్ అయింది. సో ఆ రోజు నేషనల్ ఓటర్స్ డే పెట్టేసినారంట. తర్వాత మీకు ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 7th క్వశ్చన్. అంటే ఏంటంట, ఇది ఏంటంటే ఓటింగ్ బిహేవియర్ ఆఫ్ ది ఓటర్స్ అంట. ఏదైతే ఓటింగ్ బిహేవియర్ ఉందో, అంటే ఓట్ వేసేటప్పుడు ఏదైతే బిహేవియర్ ఉందో ఓటర్స్ది, అది ఇందులో చెప్పబడుతుందంట. ఇట్ యూజెస్ పాస్ట్ ఓటింగ్ డేటా, అంటే ఏదైతే ప్రీవియస్గా ఓట్ చేసిన డేటా ఉంటుందో అది, ఇంకా పబ్లిక్ ఒపీనియన్ పోల్స్ని అవి, క్యాంపెయినింగ్, ఫైనాన్స్ ఇన్ఫర్మేషన్ అండ్ సిమిలర్ స్టాటిస్టికల్ డేటా టు స్టడీ అబౌట్ ఎలక్షన్స్ అండ్ ట్రెండ్స్ ఇన్ ఓటింగ్. ఇప్పుడు ఎలక్షన్స్ అవ్వక ముందుకే మనకి పోల్స్ పెడతారు కదా, ఎవరికి వేస్తారని చెప్పి అవన్నీ దాని మీద బట్టి ఇప్పుడు ఎలక్షన్స్లో ఎవరు విన్ అవుతారు అని చెప్పి ఒక గెస్ చేస్తారంట. ఇట్ ఆల్సో స్టడీస్ అబౌట్ పోల్ సర్వేస్ అంటే కొంతమంది దగ్గరికి వెళ్ళి ఈసారి ఎవరికి ఓటేస్తారు అని చెప్పి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి సర్వే చేస్తారు కదా. సో అలా చేయడం కూడా దీని అండరే వస్తుందంట. అంతే, ఇవి వెరీ షార్ట్ ఆన్సర్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.